సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీగా హైదరాబాద్ను మార్చుతామని, భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక క్షేత్రస్థాయి పనులపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నామని, సీవరేజ్ సమస్య 3 నెలల్లో 30% తగ్గించాలనేదే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం, సీవరేజ్ పై ప్లాన్ వ్యర్థాల తొలగింపు కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో నిర్మించిన ఇంకుడు గుంతను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్వహణపై డిసెంబర్ 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నామని, హైదరాబాద్లో వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే సీవరేజ్ సమస్యలపై నిత్యం పొంగే మ్యాన్ హోల్లు గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, మురుగునీటిని ఎస్టీపీల ద్వారా శుభ్రం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ల సామర్థ్యం పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులో భాగంగా కాలం చెల్లిన పైప్ లైన్ మార్పునకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గాంధీ జయంతి నుంచి సీవరేజ్ స్పెషల్ డ్రైవ్ అమలుకు శ్రీకారం చుట్టామని, సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. గాంధీ జయంతి గారి సందర్భంగా మహాత్ముడు ఏదైతే చెప్పినాడో ఆ యొక్క సూత్రాన్ని పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెట్రో వాటర్ వర్క్స్ పక్షాన అశోక్ రెడ్డి గారు ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు. మేయర్ గారు మిగతా అందరి సమక్షంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క వర్షం ఇంత పడుతున్నప్పటికీ కూడా వర్షం మీద ఉద్యోగంగా పోతా ఉన్నది. దాన్ని ఏ విధంగా ప్రతి చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలనేటువంటి దాని కొరకు ఈ రోజు నుంచి డిసెంబర్ 31 వరకు హైదరాబాద్ జంట నగరాల ప్రజలకందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో సామాజిక బాధ్యతగా ఈ ఇంకుడు గుంతలకు సంబంధించి మీ ఇంట్లో, మీ ఏరియాలో, మీ కాలనీలో పడుతున్న వర్షపు నీళ్లను బయటకు పోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్రాంతాన్ని ఈ యొక్క ఇంకుడు గుంతగా మార్చుకొని నీటి ఇబ్బంది లేకుండా, నీటి ఎద్దడి లేకుండా, నీటి కరువు రాకుండా భవిష్యత్తు తరానికి ఉపయోగపడే పని ప్రతి ఒక్కరి బాధ్యతగా చేయాలని, అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కాలనీలకు సంబంధించి మెట్రో వాటర్ వర్క్స్ తరఫున ఒక అడ్వైజరీ ఫామ్ కూడా ఇస్తా ఉన్నాం. దయచేసి పెద్ద ఖర్చు అయ్యేటువంటి కార్యక్రమం కాదు, అనేకమైన విధంగా సమాజంలో ఖర్చు జరుగుతున్నది. ఇది ఒక సామాజిక బాధ్యత. ఇక్కడ కూడా హైదరాబాద్ లో దాదాపు ఇప్పటికి మనకు 1950 రోజు మురుగు నీళ్ళు వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేల వాటర్ 1950 ఎమ్మెల్యేల వాటర్ డైలీ మనకు వ్యర్థ నీళ్ళు వస్తా ఉన్నాయి. వాటిని ఎస్టీపీల ద్వారా మరొక శుభ్రత చేసే ఒక పెద్ద 100,000 కోట్లు ఖర్చు పెట్టే విధంగా ప్రక్రియ చేస్తా ఉన్నాం. అది కాక మనకి ఈ రోజు హైదరాబాద్ ప్రజల యొక్క త్రాగునీటి కొరకు 2600 ఎమ్మెల్యేల వాటర్ని వాడుకుంటా ఉన్నాం. వాస్తవంగా హైదరాబాద్ పెరుగుతున్న నగరానికి అనుగుణంగా గత 10 సంవత్సరాలుగా గతంలో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం తప్ప ఒక్క ఎమ్మెల్యే వాటర్ కూడా మరి 10 సంవత్సరాలు మనం ఇక్కడికి కృష్ణా నుంచి కావచ్చు, గోదావరి నుంచి కావచ్చు తెచ్చుకోలేకపోయినాం.